దామగుండంలో కాకుండా ఇంకెక్కడైనా ప్లేస్ మీకు తెలిసిన ప్లేసెస్ ఉన్నాయా? అక్కడ పెట్టుకోవచ్చు కదా అని చెప్పడానికి. ఒక ఇంపార్టెంట్ ఇన్సైట్ ఇస్తా మీకు. ఎందుకంటే ఇది నిన్న జరిగిన ఒక వెరీ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్. ఫన్నీ ఇన్సిడెంట్ కాదు కానీ, ఒక జర్నలిస్ట్ అన్న వేరే ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఏమని అన్నాడంటే, ఆయన కాల్ టు యాక్షన్ ఇస్తున్నాడు, ప్రజలతో అంటున్నాడు, ఈ రామోజీరావుది ఫిలిం సిటీ ఉంది కదా, ఆ ఫిలిం సిటీలో 2000 ఎకరాలు ఉందంట. అది అరౌండ్ 2000 ఎకరాలు ఉందంట. ఆ 2000 ఎకరాల్లో ఎందుకు చేసుకోదు? దానివల్ల తెలంగాణ ప్రభుత్వంకి ఎటువంటి ప్రాఫిట్ జరుగుతలేదు, లేకపోతే తెలంగాణలో ఉన్న ప్రజలకి ఎటువంటి లాభం లేదు. అక్కడ చేసుకోమనండి రేడార్ ప్రాజెక్ట్ అని అంటారు. అదొకటే కాకుండా చాలామంది సిటిజన్స్, చాలామంది తెలంగాణ ప్రజలు ఏమని అంటున్నారు, వీడియోలు చేసుకొని నేవీ డిపార్ట్మెంట్కి ఎక్కడ జాగా దొరకకపోతే మాకు చెప్పండి, మీరు చెప్పుర్రి, అక్కడ ఒక దొరున్నాడు, అక్కడ ఒక ల్యాండ్ లార్డ్ ఉన్నాడు, ఆయన దగ్గర మస్తు భూమి ఉంది అని చెప్పుర్రి, మేమే దున్ని పెడతామని అంటున్నారు. వాళ్ళు ట్రాక్టర్లు తీసుకొని దున్ని పెడతామని అంటున్నారు నేవీ డిపార్ట్మెంట్ కోసం. మీకు లేబర్ ఖర్చులు కూడా అవసరం లేదు. ఒక్కసారి చెప్పుర్రి, ఇక్కడ ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ పోయి దున్ని పెట్టుర్రి అని చెప్పుర్రి, పోతారు. మనల్ని మస్తు మంది ఉన్నారు, లక్షలాది మంది చూస్తున్నారు మా ఇది పోరాటాన్ని. లక్షలాది మంది వాళ్ళ సోషల్ మీడియాలో చేస్తున్నారు, లక్షలాది మంది అర్థం చేసుకుంటున్నారు ఈ సమస్యకు సంబంధించి. వాళ్ళందరూ వస్తారు. నేవీ డిపార్ట్మెంట్ ఒకసారి చెప్పండి, ఈ అడవి కాకుండా వేరే జాగాలో ఇట్లా చేయాలనుకుంటాం, అందరం వస్తాం, నేను కూడా వస్తాను. ప్రభుత్వం ఎంత భూమి వాళ్ళకి అప్పచెప్పింది? 2970 ఎకరాలు, అరౌండ్ 2900 ఎకరాలు. ఓకే, అందులో ఎన్ని చెట్లు ఉంటాయి? దాంట్లో అరౌండ్ వీళ్ళు ఆ డేటానే బయట లేదు ఇప్పటి వరకు. వీళ్ళు చెప్పినది ఏదైతే ఉందో ఇప్పుడు రిలీజ్ చేసినారు ఆ డేటా. ఇప్పటి వరకు ఎటువంటి నెంబర్ బయట పెట్టలేదు. 22వ తారీఖు హరిబరిలో వాళ్ళు ఒక డేటా రిలీజ్ చేసినారు. ఏమని? 1,93,000 ట్రీస్ అని చెప్పేసి. యాక్చువల్లీ ఏ ప్రాజెక్టు జరిగినా కానీ దేశం మొత్తం మీద ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఒక రిపోర్ట్ ఉంటుంది. అంటే పర్యావరణానికి జరిగిన నష్టంని మేము ఎట్లా నిర్మూలిస్తున్నామని ఒక రిపోర్ట్ ఏ ప్రాజెక్ట్ జరిగినా దాన్ని తయారు చేయాలి. ఏ పెద్ద ప్రాజెక్ట్ అయినా చిన్న ప్రాజెక్ట్ అయినా తయారు చేయాలి. ఇక్కడ నువ్వు ఒక రిజర్వ్ ఫారెస్ట్లో చేస్తున్నావు కదా ప్రాజెక్టు, మరి చేస్తున్నప్పుడు ఈఐని నువ్వు పబ్లిక్లో చేయాలి కదా. ఈఐని పబ్లిక్లో ఇస్తే ప్రజలందరూ అర్థం చేసుకుంటారు, ఓకే దీనివల్ల వీళ్ళు ఇట్లా ఈ అడవిని రక్షించాలనుకుంటున్నారు, ఈ అడవిలో ఇన్ని లక్షల చెట్లను నరికినారు, దాన్ని ఇట్లా కంపెన్సేట్ చేస్తారు అని ఆ డాక్యుమెంట్ అయితే పబ్లిక్ ఉండాలి కదా. వీళ్ళు ఏమని అంటున్నారు, వాళ్ళ కోర్ట్ అఫిడవిట్లో మేము ఆ డాక్యుమెంట్ని ఒక సీల్డ్ కవర్లో పెట్టేసి మేము మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అఫైర్స్కి ఇచ్చినామని అంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీకి ఇచ్చినామని అంటున్నారు. మరి ఎవరు క్వశ్చన్ చేస్తారు? ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్ట్కి ప్రభుత్వమే ఒకవేళ దానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చూసుకుంటే అది ఎక్కడ పాలసీ, అది నాకు అర్థం కాదు. ఆ డాక్యుమెంట్ పబ్లిక్లో ఉండాలి. వాళ్ళు ఏమంటున్నారు, నేషనల్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ ఇది, ఆ డాక్యుమెంట్ బయటికి పెట్టలేమని అంటున్నాం. మేము నేవీ డిపార్ట్మెంట్ ఏం కన్స్ట్రక్ట్ చేస్తుందో అడగట్లేదు, పర్యావరణాన్ని ఎట్లా మీరు కాపాడుతున్నారో అడుగుతున్నాం. అది బయటకు పెట్టడంలో ప్రాబ్లం ఏముంది? ఇప్పటి వరకు పబ్లిక్ హియరింగ్ కూడా జరగలేదు, అన్ని గ్రామాల్లో పబ్లిక్ హియరింగ్ జరగలేదు. పబ్లిక్ హియరింగ్ ఎందుకు చేస్తలేరు? మీరేమి అంటే భారతదేశంలో తెలంగాణ ప్రజలు భారతీయులు కాదా? అక్కడున్న పూడూరు మరియు ఇతర గ్రామాలు 20 గ్రామాల్లో ఉన్న ప్రజలు భారతీయులు కాదా? వాళ్ళకి ఆ మాత్రం తెలివి లేదా? మీరు కరెక్ట్ చెప్పుర్రి ఇది ప్రాజెక్టు అని. వాళ్ళు ఎందుకు వద్దంటారు? ఒకవేళ మీరు చేసే ప్రాజెక్టు సరైనదే అయితే ఎందుకు వద్దంటారు అసలు ప్రజలు? వాళ్ళ దగ్గర నుంచి సహమతి తీసుకోండి, వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తీసుకొని కట్టుకోర్రి, బేఫికర్ కట్టుకోరి. ఎవరు వద్దంటున్నారు? ఆ అనుమతి తీసుకోవడానికి ఒకసారి వెళ్ళి ప్రజల్ని కన్సల్ట్ కావాలి. ఇప్పటి వరకు చాలా మందికి తెలియని కూడా తెలియదు అక్కడ రేడార్ ప్రాజెక్ట్ వస్తుందని. సీక్రెట్గా ఎందుకు తయారు చేస్తున్నారు? ఇదే విషయం. అసలు ఎవరి దగ్గరకు పోతే మీ పని అవుతుంది అనుకుంటున్నారు? ఎవరి దగ్గరకు పోతారంటే ప్రజల దగ్గరకు పోతేనే పని అవుతుంది. అంతేనా? అంతే, ప్రజల దగ్గరకు పోతేనే పని అవుతుంది. రాజకీయ నాయకులైనా ఎవరైనా ఈ మధ్య ప్రజలు కొట్లాడితే తప్ప ఎవరు ఆన్సర్ చెప్తలేరు. మొన్న నిరసనలో కూడా అంతమంది పొలిటీషియన్స్ ఏడుకెళ్ళి వచ్చారు, ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ, ఆ ఎక్స్ఎమ్మెల్యే కూడా వచ్చినాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారు? అందరు మీకు సపోర్ట్ చేసిండ్రా? అందరు సపోర్ట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ కూడా ట్వీట్ చేసి, నేను దామగుండంని రక్షించడానికి నేను మీ సంఘీభావం తెలుపుతున్నా అని అన్నాడు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని క్లియరెన్సెస్ ఇచ్చేసినారు. చాలా లూపోల్స్ ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా కోర్ట్ ఆఫ్ అఫిడవిట్లో మీరు ఒకవేళ చదివిన ఏ సామాన్య చిన్న పిల్లోడు చదివినా కానీ మీకు అర్థమవుతుంది. చాలా సిల్లీ రెస్పాన్సెస్ ఇచ్చారు. కరెక్ట్ డేటా ఇవ్వలేదు. బయోడైవర్సిటీ బోర్డు కరెక్ట్ డేటా ఇవ్వలేదు. ఏదో ర్యాండమ్గా ఆన్లైన్లో ఎట్లా బయోడైవర్సిటీ రిజిస్టర్ చేస్తారు? పర్యావరణంలో అక్కడున్న స్పీషీస్ ఏమేమి ఉన్నాయో ఆన్లైన్ ఎట్లా చేస్తారు? నాకు అర్థం కాదు. అడవికి వెళ్ళి చూడాలి, లేకపోతే అక్కడ ఉన్న గ్రామంలో వెళ్ళి చూడాలి. కోవిడ్ టైంలో బయోడైవర్సిటీ రిజిస్టర్ చేసి అప్లై చేసేసినారు. సో ఇట్లా కేటీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అనుమతులన్నీ దొరికినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ముందుకి నెట్టినారు. సో ఇన్ టోటల్ అందరు దొంగలే. కానీ ఇప్పుడు ఈరోజు వచ్చిన సమయంలో వాళ్ళు సంఘీభావం తెలుపుతున్నారు. డెఫినెట్గా దాన్ని రిసీవ్ చేస్తున్నాం.
వాళ్ళు కూడా ఈ పోరాటంలో పార్ట్ అయితే అవుతారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం, మీరు కూడా పార్ట్ కండి. మీరు ఏ విధంగా మీరు దీని గురించి రేపు అసెంబ్లీలో ఎత్తుతారా లేకపోతే ఇంకే ఇతర మాధ్యమాల్లో ఎత్తగలిగితే ఎత్తండి అని అంటారు. తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ నిజానికి ఒక సైరన్. ఇప్పుడు ఇంతమంది ప్రజలు 1500 మంది, అరౌండ్ 1500 మంది హైదరాబాద్లోకి ఉట్టి అడవిని రక్షించుకోవడానికి వచ్చినారంటే అందరు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. యాక్చువల్లీ నిజంగానే వాతావరణంలో జరిగే మార్పు మన పొట్టలను కొడుతుందని అర్థం చేసుకుంటున్నారు. అన్ని వర్గాలు, ఏదైతే పేద వర్గాల్లో ఉన్న ప్రజలు ఉన్నారో, అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో, వాళ్ళు చాలామంది అక్కడికి రావడం జరిగింది. ఎక్కడి నుంచో ఖమ్మం నుంచి వచ్చినారు, ఎక్కడి నుంచో మహబూబాబాద్ నుంచి వచ్చినారు, ఇక్కడ ఆదిలాబాద్ నుంచి వచ్చినారు. వచ్చి ఏమని అంటున్నారు, నిజమే అన్న, వరదలు మా దగ్గర కూడా వస్తున్నాయి, ఆదిలాబాద్లో వస్తున్నాయి, ములుగులు వస్తున్నాయి. మొత్తం అడవి 1,00,000కి పైగా చెట్లు వరదలు రావడం వల్ల లేచిపోయినాయి. మొత్తం అడవిలో ఉన్న 1,00,000 చెట్లు ఎగిరిపోయినాయి ములుగులో వరదలు రావడం వల్ల, ఇదే 3 వారాల కింద. సో ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు, మనం ఒక ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నాము, ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ ఫేజ్లోకి. కంటిన్యూస్గా వరదలు వస్తున్నాయి, కంటిన్యూస్గా ప్రజలు తమ ప్రాణాలను నిడుస్తున్నారు. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, మనము ముందుకొచ్చి పర్యావరణం గురించి మాట్లాడాలి, ముందుకొచ్చి ఉన్న ఈ రాజకీయ నాయకులు ఉన్న ఈ వ్యవస్థ మొత్తాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. పర్యావరణాన్ని వినాశనం చేసే డెవలప్మెంట్ కావాలా లేకపోతే పర్యావరణాన్ని కాపాడుకునే డెవలప్మెంట్ కావాలా? వికాస్ యా ఫిర్ వినాష్. వికాస్ కావాలా లేకపోతే వినాశనం కావాలా? వికాసం పేరు మీద వీళ్ళు వినాశ్ చేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ డెవలప్మెంట్ విచ్ ఇస్ కిల్లింగ్ మై ఫ్యూచర్. నా భవిష్యత్తుని నాశనం చేసుకొని డెవలప్మెంట్ చేస్తా అంటే అస్సలు వద్దు. ఎవరికి ఉండదు అట్లాంటి డెవలప్మెంట్, అట్లాంటి ఫ్యూచర్ ఎవరికి అవసరం లేదు కదా. మొత్తం నీ పేరు మీద నీ ఫ్యూచర్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తా, నీకు తాగనీకి నీళ్ళు ఉండదు, నువ్వు పీల్చుకునే గాలి మొత్తం పొల్యూట్ అయిపోతుంది అని అంటే ఎవరికి కావాలి అటువంటి డెవలప్మెంట్? 12,000 మంది ప్రతి సంవత్సరం ఢిల్లీలో ప్రాణాలను నేడుస్తున్నారు. 12,000 మంది చనిపోతున్నారు ఢిల్లీలో, అక్కడున్న ఎయిర్ మొత్తం పొల్యూట్ కావడం వల్ల. ఇక్కడ హైదరాబాద్లో కూడా 2,000కి పైగా మంది చనిపోతున్నారు పొల్యూటెడ్ ఎయిర్ వల్ల. ఎటువైపు పోతున్నాం మనం? పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రక్షించుకోవాలని ఒక చెట్టు నాటుతా అంటే కాదు, ఇప్పుడు రోడ్ల మీదకి రావాలి, పొలిటీషియన్లను పట్టుకొని అడగాలి, ఏదిరా భయ్ మాకు ఒక మంచి పర్యావరణం ఇస్తేనే బతుకుతామని అడగాలి. కాబట్టి అందరు ముందుకు రావాలి. దామగుండమే కాదు, ఎటువంటి అడవైనా ఎటువంటి న్యాచురల్ రిసోర్స్నైనా డిస్టర్బ్ చేసే డెవలప్మెంట్ వస్తే దాన్ని అడ్డుకోవాలి. ఇంకా మనం ఒక నేచర్ని, న్యాచురల్ ఈకోసిస్టమ్స్ని డెవలప్ చేయడానికి ప్రయత్నించాలి, కానీ ఉన్న ఈకోసిస్టమ్ని దెబ్బతీయదు.